బ్రేకింగ్ న్యూస్. ఎన్నిక ఏదైనా, మున్సిపల్ ఎన్నికైనా, గ్రామ పంచాయతీ ఎన్నికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు అదే దూకుడుతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తూ ఉంటే చాలామందికి ఆయనను ఎలా కట్టడి చేయాలో ఇటు ప్రతిపక్షాల్లో విపక్షాల్లో అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఈ ఫీల్డ్లోకి అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలోకి దిగక ముందుకు ఒకలాగా ఉన్న ఈ ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఆయన దిగిన తర్వాత చాలా వేడిగా జరుగుతూ ఉన్నది. మిర్యాలగూడ బహిరంగ సభల్లో ఆయన కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటల నేపథ్యంలో ఆయన చుట్టే ఈ తెలంగాణ రాజకీయం తిరుగుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇటు మిర్యాలగూడ సభతో మొదలుకొని అటు నిజామాబాద్లో ఆ సభలో అయినా, ఇటు కరీంనగర్ సభలో అయినా ఆయన క్లియర్గా ఎక్కడికి వెళ్తే అక్కడున్న ఎవరైతే నాయకులు ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన మాట్లాడుతున్న భాష అదంతా డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఉన్నది అని చెప్పేసి విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఓటర్లు కానీ లేదంటే బీఆర్ఎస్ శ్రేణులు కానీ విపక్షాలు కానీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 6 గ్యారంటీలను ఇచ్చిన హామీలను అడగకుండా కేవలం రేవంత్ రెడ్డి గారి చుట్టే ఈ వ్యవహారాన్ని తిప్పేలా ఆయన స్ట్రాటజిక్గా చాలా అద్భుతమైన స్ట్రాటజీతోటి వ్యూహంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఈ ప్రచార వ్యూహాన్ని కూడా ఆయనదైన శైలిలోనే నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు విశ్లేషకులు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి దూకుడు, ఆయన మాట తీరు అయితే చాలా వేడిగా ఉన్నదని చెప్పేసి వారైతే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈరోజు నిజామాబాద్కు వెళ్ళారు. నిజామాబాద్లో ఆయన మాట్లాడుతూ ఓటర్లను ఎలా తన వైపు తిప్పుకుంటున్నారు అనేది ఆయన మాటలను చూస్తుంటేనే అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆ మార్పులపైన, అన్యాయం పైన ఏవేవైతే అంటే అభివృద్ధి చేసిందని పక్కన పెట్టి ఎక్కడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చేయలేకపోయిందో బీఆర్ఎస్ ప్రభుత్వం లోటుపాట్లను మాత్రమే ఆయన ఎత్తి చూపుతూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి మాట తీరు అంతే పదునుగా ఉన్నది. ఖచ్చితంగా అంటే ఆయన మాట్లాడుతున్న తీరును చూస్తూ ఉంటే ఇది మున్సిపల్ ఎన్నికల్లాగా లేదు, అసెంబ్లీ ఎన్నికల్లాగా, ఓ లోక్సభ ఎన్నికల్లాగా ఉన్నాయి. అంత పదునైన పదజాలంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అందరు అంటూ ఉన్నారు. అయితే ఆయన స్ట్రాటజీ మాత్రం చాలా క్లియర్గా ఉన్నది. ఎన్నిక ఏదైనా ఎన్నికే, అంటే అది పంచాయతీ ఎన్నికైనా, వార్డ్ మెంబర్ ఎన్నికైనా, మున్సిపల్ ఎన్నికైనా, అసెంబ్లీ ఎన్నికైనా, లోక్సభ ఎన్నికైనా ఏదైనా సరే ఒక్కసారే మనం నిలబడతాము, ఒక్కసారి అవకాశం వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే గెలిచి తీరాలి అని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ వేదికగా ఆయన మాట్లాడారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి తమ గెలిపే ధ్యేయంగా, తమ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. అందుకోసం సీఎం స్థాయిలో ఆయన ఉన్నప్పటికీ ఇలాంటి ఎన్నికల్లో ప్రచారంలో ఆయన పాల్గొంటున్నాను. అంటే ఎన్నికల ప్రచారం అని ఎక్కడ నేరుగా చెప్పకపోయినా అది ప్రజాపాలన, ప్రజాబాట అంటూ ఆయన బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను అయితే ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు క్లియర్ టార్గెట్స్ అయితే ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, 90% పార్టీ సీట్లను సాధించాలి, లేదంటే రాబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో ఇక మీ పేర్లు ఉండాలా లేదా అన్న రీతిలో ఆయన వారికైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఇంత సీరియస్గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నదని చెప్పేసి విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు తనదైన వ్యూహంతో, తనదైన శైలితో ఈ మున్సిపల్ ఎన్నికలను అయితే నడిపిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని, ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం.
మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు పడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా వరి బండినా వాళ్ళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశం